రాముడు త్రేతాయుగంలో మానవుడిగా భూమి మీద జన్మించాడు. ఒకరు శపించడం వల్ల అలా రామ అవతారం ఎత్తవలసి వచ్చింది. మానవ రూపంలో ఉన్న దేవుడే రాముడు. అలాంటి రాముడు ఎందుకు భూమి మీదకి వచ్చాడు, ఎవరు శపించారో తెలుసుకుందాం. అహంకారం అనేది వస్తే ఒక మనిషికైనా ఆఖరికి దేవుడికైనా వారి జీవితం ఎలా మారిపోతుందో, ఏం జరుగుతుందో తెలుసుకోవడానికే దేవుడు ఈ కథని మన కోసం రాశాడు పురాణాల్లో. అదేంటో తెలుసుకుందాం. నారదముని విష్ణుదేవుడి యొక్క పరమ భక్తుడు. కొన్ని వేల సంవత్సరాలు తపస్సులు చేసి ఎన్నో మంచి పనులు చేసి నారదుడిగా జన్మెత్తుతాడు. నారదుడు బ్రహ్మచారి, పెళ్లి చేసుకోకుండా ఉంటాడు. ఎప్పుడు నారాయణ నారాయణ అని నామస్మరణ చేస్తూ ఉంటాడు. హరినామస్మరణలు తపస్సులు చేస్తూ అన్ని లోకలకి తిరుగుతూ ఉంటాడు. కొన్ని వేల సంవత్సరాలు నియమ నిష్ఠలతో మన్మధుణ్ణి కూడా జయించి తపస్సు చేస్తాడు. ఇంకా దాంతో నేనే గొప్ప అనే అహంకారం మనసులోకి వస్తుంది. ఇంకా చాలా అహంకారాన్ని పెట్టుకుంటాడు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి నేనే చాలా గొప్ప, నేను అందరికీ సలహాలు ఇవ్వడం వల్లే ఈ సృష్టి ఇంత బాగుంది అని గొప్పలు చెప్పుకుంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ విషయాలన్నీ నా దగ్గర చెప్తే చెప్పావు, కానీ విష్ణుదేవుడి దగ్గర మాత్రం అస్సలు చెప్పకు అంటాడు. ఇంకా శివుడి దగ్గరికి వెళ్తాడు. శివుడి దగ్గర కూడా ఇవే గొప్పలు చెప్పుకుంటాడు. అప్పుడు శివుడేమో నా దగ్గర చెప్తే చెప్పావు, కానీ విష్ణుదేవుడి దగ్గర మాత్రం అస్సలు చెప్పకు అంటాడు. ఇంకా చివరిగా వైకుంఠానికి విష్ణుదేవుడి దగ్గరికే వెళ్తాడు. విష్ణుదేవుడికి ఇవన్నీ ముందే తెలుసు. అయినా ఏమీ తెలియనట్టు నారదుణ్ణి పిలుస్తాడు. ఇంకా నారదుణ్ణి ఆసనం మీద కూర్చోపెట్టి అతిథి మర్యాదలన్నీ చేస్తాడు. చివరికి తన పాదాలను కూడా కడుగుతాడు. ఇంకా గొప్పగా ఫీల్ అయిపోతాడు నారదుడు. నేను ఎంత గొప్పవాడిని కాకపోతే విష్ణుదేవుడు నాకు ఇన్ని సేవలు చేస్తాడా, అయితే నేను చాలా గొప్పవాడిని, అందరికంటే నేనే గొప్ప అని ఇంకా అనుకుంటాడు. ఇంకా చివరిగా నా ఆశీర్వాదం కావాలన్నా తీసుకో అని అంటాడు. అప్పుడు విష్ణుమూర్తి కావాలి అని చెప్పి ఆశీర్వాదం కూడా తీసుకుంటాడు. మనసులో ఇప్పటి నుంచి నీ పని మొదలైంది అనుకుంటాడు. ఇంకా విష్ణుమూర్తి తన మాయతో ఒక మాయా నగరాన్ని, మాయా వైకుంఠాన్ని సృష్టిస్తాడు. మాయా నగరాన్ని చూసిన నారదుడు ఈ కొత్త ప్రదేశాన్ని నేను ఎప్పుడూ చూడలేదే అని ఆశ్చర్యపోతాడు. అక్కడికి వెళ్తాడు. వెళ్ళగానే అక్కడున్న రాణికి స్వయంవరం జరగబోతుంది అని తెలుసుకుంటాడు. ఆ రాణిని కూడా చూస్తాడు. చూడగానే ఎంతో నచ్చుతుంది. బ్రహ్మచారైన నారదుడికి అప్పుడు వివాహం చేసుకోవాలి అనిపిస్తుంది. స్వయంవరంలో ఎలా అయినా తానే గెలవాలి అనుకుంటాడు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి విష్ణుమూర్తి సహాయం కూడా అడుగుతాడు. నువ్వు నాకొక సహాయం చేస్తావా అని అడుగుతాడు. చేస్తానని చెప్తాడు విష్ణుమూర్తి. నీ అందం నాకు 2 రోజులు కావాలి అని అడుగుతాడు. అప్పుడు విష్ణువు ఏ రూపం కావాలి అని అడుగుతాడు. హరి రూపం కావాలి అని అడుగుతాడు. హరి అంటే కోతి రూపం అని కూడా వస్తుంది. అందుకే విష్ణుమూర్తి 2 సార్లు అడుగుతాడు, నీకు హరి రూపం కావాలా, హరి రూపం కావాలా అని. అహంకారం అంతా మనసులో ఉన్న నారదుడు ఆ మాయలోనే ఉండిపోతాడు. నారదుడు విష్ణుమూర్తిని అడిగినట్టుగానే హరి రూపం వస్తుంది. కొన్నిసార్లు ఎంత చదువు వచ్చినా అహంకారం అనేది ఉంటే జ్ఞానాన్ని కూడా మర్చిపోతారన్నట్టుగానే నారదుడు కూడా అలానే మర్చిపోతాడు. ఇంకా స్వయంవరానికి వెళ్తాడు. అక్కడున్న రాణి కూడా నారదుడిని చూసి నవ్వుతుంది. ఎంతమంది చెప్పినా నారదుడు వినకుండా వెళ్తాడు. ఇంకా అందరూ నవ్వడంతో విష్ణుమూర్తి మీద కోపం వస్తుంది. ఇంకా రాణి విష్ణుమూర్తిని ఇష్టపడడంతో ఇంకా శపించడం మొదలు పెడతాడు. నువ్వు త్రేతాయుగంలో రాముడిగా భూమి మీద పుట్టి నీ భార్య కోసం బాధపడతావు, ఏడుస్తావు అని శపిస్తాడు. అప్పుడే నీకు నా బాధ ఏంటో తెలుస్తుంది అని శపించడంతో విష్ణుమూర్తి రాముడిగా భూమి మీద పుట్టి తన భార్యకు దూరం అయ్యి బాధపడతాడు.
ఇదంతా నారద ముని ఇచ్చిన శాపం వల్లే. నారదుడు కొంచెం సేపటికి ఆ మాయ నుంచి బయటపడతాడు. నేను పరమ విష్ణు భక్తుణ్ణి, అలాంటిది నేనే విష్ణుదేవుణ్ణి శపించానా? అయినా నారద ముని మాత్రం చాలా బాధపడతాడు. ఇంకా ఈ తప్పు నుంచి బయటపడటానికి పశ్చాత్తాపంతో శివుడి ఆలయాలు, భూమి మీద ఉన్న అన్ని తీర్థయాత్రలు చెయ్యమని బ్రహ్మదేవుడు చెప్పగా అన్ని తీర్థయాత్రలు చేస్తాడు. నువ్వు కావాలని చెయ్యలేదు. నేను భూమి మీద రాముడిగా పుట్టాలంటే నువ్వు శపించాలి. నిన్న సొంతగా భూమి మీద జన్మించలేను, అందుకే నేనే నీకు ఈ మాయ కలగజేశాను. ఈ మాయ అంటకుండా అహంకారాలు రాకుండా ఉండాలంటే ఎప్పుడు శివ శివ అని నామస్మరణ చేస్తూ ఉండాలని స్వయంగా విష్ణుమూర్తే చెప్తాడు. కథంతా శివపురాణంలో ఉంది.